Students, I'm Sharon. Welcome to my commerce class, corporate accounting. The subject corporate accounting is very important for BCom students. I'm going to explain this subject corporate accounting in both mediums, that is in English and Telugu mediums, to understand the concepts very easily. ఈ సబ్జెక్ట్ నేను మీకు 2 మీడియంస్లో కూడా టీచ్ చేస్తున్నాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కార్పొరేట్ అకౌంటింగ్ ఈజ్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్. సో ఈ కంపెనీ ఫైనల్ అకౌంట్స్లో మనం అకౌంట్స్ ఏ విధంగా చేస్తాము అనేది తెలుసుకుంటూ ఉన్నాము. ఆల్రెడీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క ఫార్మేట్ తెలుసుకున్నాము. సో దాన్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అనేది తెలుసుకున్నాము. అదేవిధంగా 2 మోడల్స్ కూడా అయిపోయినాయి. నౌ టుడే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ బ్యాలెన్స్ షీట్. సో ప్రాఫిట్ అండ్ ఈ కంపెనీ ఫైనల్ అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్ని ఏ విధంగా తయారు చేస్తారు, దిస్ ఈజ్ పార్ట్ 1. సో ఈ బ్యాలెన్స్ షీట్ని కూడా మన వర్టికల్ ఫామ్లోనే తయారు చేయాలి విత్ సమ్ అటాచ్డ్ విత్ సమ్ నోట్స్. దీనికి సంబంధించి కింద నోట్స్ అటాచ్ చేయబడి ఉంటాయి. సో ముందు ఫార్మేట్ మనం చూద్దాం. సో పార్ట్ 1 బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ యాజ్ ఆన్ అని చెప్పి మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ద కంపెనీ రాసుకోవాలి. ఈ ఏరియాలో ఇక్కడ వచ్చేసరికి డేట్, ఫినాన్షియల్ ఇయరింగ్ డేట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ వేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ కూడా పర్టికులర్స్, నోట్ నెంబర్, అమౌంట్ ఇన్ రూపీస్ అని వస్తుంది. సో ఇక్కడ మనం ఈక్విటీ అండ్ లయబిలిటీస్, ఈక్విటీ పార్ట్ 1లో ఫస్ట్ ఐటమ్ ఏంటంటే ఈక్విటీ అండ్ లయబిలిటీస్. సో దీంట్లో 1, 2, 3 హెడ్స్ ఉంటాయి. హెడ్ నెంబర్ 1 షేర్ హోల్డర్స్ ఫండ్స్. దీంట్లో షేర్ క్యాపిటల్. సో ఈ షేర్ క్యాపిటల్ అనేది నోట్ నెంబర్ ఏతో డినోట్ చేస్తారు. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నోట్ నెంబర్ బితో డినోట్ చేస్తారు. నెంబర్ 2 నాన్ కరెంట్ లయబిలిటీస్. సో నాన్ కరెంట్ లయబిలిటీస్. సో ఇవి ఇందులో కూడా మనకి 2 ఉంటాయి, లాంగ్ టర్మ్ బారోయింగ్స్, లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్. దీన్ని లాంగ్ టర్మ్ బారోయింగ్స్ని నోట్ నెంబర్ సితో మనం డినోట్ చేసుకుంటాం. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ లయబిలిటీస్లో మనకి ABCD ఇట్లా 4 ఐటమ్స్ ఉంటాయి. ట్రేడ్ పేబుల్స్ నథింగ్ బట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ దీని కంటిన్యూషన్లో తెలుసుకుందాం. సండీ క్రెడిటర్స్ నథింగ్ బట్ దీనికి సంబంధించి డీతో మనం డినోట్ చేసుకుంటాం. అదేవిధంగా షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఈతో డినోట్ చేసుకుంటాము. అదర్ కరెంట్ లయబిలిటీస్, అదేవిధంగా షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని నోట్లు తయారు చేసుకున్న తర్వాత గ్రాండ్ టోటల్ అంటే ఈ 1 టోటల్, 2 టోటల్, 3 టోటల్ యాడ్ చేసుకుంటే మీకు గ్రాండ్ టోటల్ వస్తుంది. సో దానికి మనం అక్కడ పోస్ట్ చేసుకోవాలి. అసెట్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి, నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. అంటే కరెంట్ అసెట్స్ కానివి, ప్రస్తుత ఆస్తులు కానివి ఏవైతే ఉంటాయో అవి నాన్ కరెంట్ అసెట్స్ కింద ట్రీట్ చేస్తారు. కరెంట్ అసెట్స్ అంటే మీకు తెలుసు కదా, మనకి చరాస్తులు, ఇవేమో స్థిరాస్తుల కింద పరిగణిస్తారు. సో ఈ ప్రస్తుత ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ మనం చూపించాలి. సో దీంట్లో నాన్ కరెంట్ అసెట్స్లో ఫిక్స్డ్ అసెట్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి, టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. తర్వాత నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో వీటిని FGతో డినోట్ చేసుకుంటారు. తర్వాత కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్లో ఇన్వెంటరీస్. సో ఇన్వెంటరీస్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. సో ఇన్వెంటరీ అనేది అంటే నథింగ్ బట్ క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ అనేది ఎక్కువగా ఆల్మోస్ట్ ప్రతి అడ్జస్ట్మెంట్లో వస్తుంది కాబట్టి ఆ యొక్క ఇన్వెంటరీస్ అనే దాని నోట్ని మనం H అనేటువంటి లెటర్తో డినోట్ చేసుకుంటారు. తర్వాత ట్రేడ్ రిసీవబుల్స్ అంటే సండీ డెటార్స్, దాన్ని రుణగ్రస్తులు అంటారు తెలుగులో, I అనే లెటర్తో డినోట్ చేస్తారు. తర్వాత క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెంట్స్ J అనే లెటర్తో డినోట్ చేస్తారు. కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ డాష్ పెట్టేసుకుంటాం, అంటే నోట్ నెంబర్ లేదు దానికి. తర్వాత షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ K అనే లెటర్తో డినోట్ చేసుకుంటాం. సో ఇక్కడ రోమన్ నెంబర్ 2 అసెట్స్, రోమన్ నెంబర్ 1 వచ్చేసరికి ఈక్విటీ అండ్ లయబిలిటీస్. సో దీన్ని గ్రాండ్ టోటల్ 1+2తో నేను మీకు డినోట్ చేశాను. సో ఇక్కడ మనకి ఈ టోటల్. సో అయితే వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే పార్ట్ 1లో వచ్చినటువంటి టోటల్ ఏదైతే ఉంటుందో అది పార్ట్ 2లో వచ్చిన టోటల్తో టాలీ అవ్వాలి. సో టాలీ అవుతేనే మీ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రతిదీ ఇందులో ఉన్న ప్రతి నోట్లో ఏ విధంగా, ఇక్కడ మీరు నోట్ నెంబర్స్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ యొక్క టర్మ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో టర్మ్స్ గుర్తుపెట్టుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ షేర్ క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్ అనేది చూద్దాం. సో ఏమొస్తుంది ఇక్కడ, షేర్ క్యాపిటల్ అనేది ఏంటంటే కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ ఏ విధంగా ఉంది. సో ఇక్కడ మనం పర్టికులర్స్ అమౌంట్ ఇన్ రూపీస్ అని చెప్పి
కాలమ్స్ తీసుకుంటాము. సో ఆథరైజ్డ్ క్యాపిటల్, ఈ ఆథరైజ్డ్ క్యాపిటల్ అని అంటే అధీకృత మూలధనము కంపెనీలో కనుక ఉన్నట్లయితే అది అమౌంట్ కాలంలో వేసుకుంటారు. కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క కంపెనీ మూలధనాన్ని మనం చూపించేటప్పుడు కంపల్సరీ దీనికి సంబంధించి గమనించినట్లయితే ఈ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి డబల్ లైన్స్లో చూపించాలి ఈ ఆథరైజ్డ్ క్యాపిటల్. ఎందుకు అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది మనకి టోటల్లోకి రాదు, ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది మనకి టోటల్లోకి రాదు కాబట్టి దాన్ని మనం డబల్ లైన్స్లో చూపించాలి, కంపల్సరీ డబల్ లైన్స్లో చూపించాలి. దట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్. అదేవిధంగా కంపెనీకి సంబంధించిన ఇష్యూడ్ క్యాపిటల్ ఉంటే అది ఇక్కడ వేసుకోవాలి. ఒకవేళ అది ఇష్యూడ్ క్యాపిటల్లో నుంచి సబ్స్క్రిప్షన్స్, కాల్డ్ అప్, పెయిడ్ అప్ క్యాపిటల్ ఉంటుంది. కొన్నిసార్లు మొత్తం కలిపి ఒకలాగే ఇచ్చేస్తాడు. సపరేట్గా ఇచ్చినట్లయితే ఫైనల్గా ఎంతైతే ఉందో మనకి పెయిడ్ అప్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది మీరు తీసుకొని అది ఇక్కడ వేసుకుంటారు. సో అది మనం చూపించాలి. సబ్స్క్రైబ్ ఇష్యూడ్ క్యాపిటల్ ఒకవేళ లాస్ట్ ఫైనల్గా పెయిడ్ అప్ క్యాపిటల్ కనుక ఉన్నట్లయితే ఆ టైంలో మిగతా అన్నీ కూడా డబల్ లైన్స్లో చూపించాలి. ఓన్లీ పెయిడ్ అప్ క్యాపిటల్ ఒకటే ఇక్కడ మనం ట్రీట్ చేస్తాం. తర్వాత ప్రాబ్లంలో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ షెడ్యూల్. సో దీంట్లోకి వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్ ఇంటే చాలా ఇంపార్టెంట్ మనకి బ్యాలెన్స్ షీట్లో. ఇది జనరల్ రిజర్వ్ ఏదైనా అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో అన్ని రిజర్వ్ ఫండ్స్, డిబెంచర్ రిడెంప్షన్ ఫండ్, సింకింగ్ ఫండ్, క్యాపిటల్ రిడెంప్షన్ ఫండ్, స్టాఫ్ ప్రావిడెంట్ ఫండ్స్ ఏవైనా ఉన్నట్లయితే ఈ యొక్క రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో వేసుకుంటాం. జనరల్ రిజర్వ్ ఆ అమౌంట్ కనుక ప్రాబ్లంలో ఉన్నట్లయితే దానికి ఇక్కడ మనం అమౌంట్ వేసుకొని అడ్జస్ట్మెంట్స్లో కనుక ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్ ఏదైనా ఉన్నట్లయితే అమౌంట్ అది యాడ్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ P&L అకౌంట్ అమౌంట్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది అవుటర్ కాలంలో వేసుకోవాలి. అట్లనే ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే లాస్ట్ ఇయర్స్ P&L అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, లాస్ట్ ఇయర్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇయర్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ని మనం ఇక్కడ పోస్ట్ చేసుకోవాలి. తర్వాత P&L అకౌంట్ ఆఫ్ కరెంట్ ఇయర్, మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్లో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ కడితే అది మనం ఇన్నర్ కాలంలో తీసుకొని దానికి సంబంధించి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. జనరల్ రిజర్వ్కి ఏదైనా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పినట్లయితే ఆ అమౌంట్ ఇక్కడ మీరు వేసుకోవాలి. ఈ వచ్చిన అమౌంట్లోంచి ప్రపోజ్ డివిడెండ్ కనుక ఏదైనా అడిగినట్లయితే దాన్ని మనం లెస్ చేయాలి. దీంతో పాటు కొన్నిసార్లు కార్పొరేట్ డివిడెండ్ ట్యాక్స్ అనేది కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు ఇక్కడ లెస్ చేసుకోవాలి. సో లెస్ చేసుకుని వచ్చిన వాల్యూని ఈ అవుటర్ కాలంలో చూపించి టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే ఏంటి అంటే కంపెనీకి సంబంధించినటువంటి దీర్ఘకాలిక మరి అప్పుల కింద ట్రీట్ చేస్తారు. బాండ్స్, డిబెంచర్స్, టర్మ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్, టర్మ్ లోన్స్ ఫ్రమ్ పార్టీస్, డిపాజిట్స్, డిఫర్డ్ పేమెంట్ లయబిలిటీస్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఫ్రమ్ రిలేటెడ్ పార్టీస్, అదర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏదైనా ఉన్నట్లయితే ఈ యొక్క లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనేటువంటి దాంట్లో మీరు వేసుకొని టోటల్ చేసుకోవాలి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ అంటే ప్రొవిజన్ ఫర్ ఎంప్లాయీ బెనిఫిట్స్, అదర్స్ ఏదైనా ప్రొవిజన్స్ అంటే ప్రొవిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్, అది ఏదైనా లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ ఉంటే ఇక్కడ మనం చూపించుకోవాలి ఆ అమౌంట్స్, ఓన్లీ లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్. నెక్స్ట్ వన్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్, లోన్స్ రీపేబుల్ ఆన్ డిమాండ్ ఫ్రమ్ బ్యాంక్స్, లోన్స్ రీపేబుల్ ఆన్ డిమాండ్ ఫ్రమ్ అదర్ పార్టీస్, ఇవి షార్ట్ టర్మ్ బారోయింగ్స్. సో ఫ్రమ్ బ్యాంక్స్ నుంచి కానీ లేకపోతే అదర్ పార్టీస్ నుంచి కానీ ఏదైనా రీపేబుల్ లోన్స్ ఉన్నట్లయితే అవి ఇక్కడ మనం వేసుకోవాలి. షార్ట్ టర్మ్ డిపాజిట్స్ ఇక్కడ వేసుకోవాలి. లోన్స్ ఫ్రమ్ అడ్వాన్సెస్ ఫ్రమ్ రిలేటెడ్ పార్టీస్ ఏదైనా ఉన్నట్లయితే ప్రాబ్లంలో ఇచ్చినట్లయితే ఇక్కడ వేసుకోవాలి. ఇంకా అదర్స్ ఏదైనా ఈ షార్ట్ టర్మ్ బారోయింగ్ స్వల్పకాలిక అప్పులు ఏదైనా ఉంటే అవి ఇక్కడ వేసుకోవాలి ప్రాబ్లంలో ఇచ్చినట్లయితే. లేకపోతే ఇవన్నీ మీరు కంపల్సరీ ఓపెన్ చేయాల్సినవి ఏంటంటే షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, తర్వాత ఎక్కువగా షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఇస్తారు, సో అది తీసుకోవాలి. అదేవిధంగా ట్రేడ్ పేబుల్స్ అంటే అర్థం ఏంటంటే సండీ క్రెడిటర్స్ అంటే రుణదాతలు, అది అమౌంట్ మీరు ఇక్కడ వేసుకోవాలి. అదేవిధంగా అదర్ కరెంట్ లయబిలిటీస్ అంటే అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం చూసాం కదా అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఫర్ వేజెస్, సాలరీస్, రెంట్ అలాంటి ఏవైనా ఉంటే అవి ఇక్కడ మనకి సెకండ్ టైం ఇక్కడ పడతాయి అన్నమాట. సో అన్పెయిడ్ డివిడెండ్స్ చెల్లించినటువంటి డివిడెండ్లు ఏదైనా ఉంటే ఇక్కడ మనకి పడతాయి. అట్లానే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేది అదర్ కరెంట్ లయబిలిటీ. ఇంట్రెస్ట్ అక్రూడ్ బట్ నాట్ డ్యూ ఆన్ బారోయింగ్స్, ఇది కూడా మనకి అదర్ కరెంట్ లయబిలిటీగానే చూస్తారు. ఇంట్రెస్ట్ అక్రూడ్ బట్ డ్యూ ఆన్ బారోయింగ్స్, ఇది కూడా మనకి అదర్ కరెంట్ లయబిలిటీస్లో వేసుకుంటారు. సో అంటే ఇంట్రెస్ట్ రావాల్సిన ఇంట్రెస్ట్ కానీ అది మనకి అప్పుగా ఉంది కాబట్టి అది ఇక్కడ మనం వేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం అదర్ కరెంట్ లయబిలిటీస్లో
ఈ యొక్క ఐటమ్స్ చూపిస్తా. సో ఇది పార్ట్ 1 ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అండ్ వన్ మోర్ ఇస్ దేర్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. ఈ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్లో ప్రొవిజన్ ఫర్ ఎంప్లాయీ బెనిఫిట్స్, ప్రొవిజన్ ఫర్ ప్రపోజ్ డివిడెండ్, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, ప్రొవిజన్ ఫర్ కార్పొరేట్ డివిడెండ్ ట్యాక్స్. అంటే ఏదైనా ప్రొవిజన్స్ ఉన్నట్లయితే, లయబిలిటీస్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఏదైనా ఉన్నట్లయితే ఇవి స్వల్పకాలిక ఏర్పాట్లు ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోవాలి. సో ఇది మనకి పార్ట్ 1లో వచ్చేటువంటి షెడ్యూల్స్ అనమాట. దెన్ పార్ట్ 2. వాట్ ఈస్ పార్ట్ 2? పార్ట్ 2 ఈజ్ కరెంట్ మనకి అసెట్స్. ఈ అసెట్స్లోకి వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్స్ వస్తుంది ఫస్ట్, అంటే నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్లో ఫిక్స్డ్ అసెట్స్ వస్తుంది, దీంట్లో టాంజిబుల్ ఇంటాంజిబుల్ ఉంటుంది. సో ఫిక్స్డ్ అసెట్స్లో టాంజిబుల్ అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ విచ్ కెన్ బి సీన్ బై us అండ్ విచ్ కెన్ బి టచ్డ్ బై us. సో ఇవి మనం ఇక్కడ అంటే వాటిని కంటితో చూడగలం, చేతితో తాకేటువంటి వస్తువులు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్, వెహికల్స్, ఆఫీస్ ఎక్విప్మెంట్, అదర్స్, ఇలాంటి ఐటమ్స్ అన్నీ మీరు ఇక్కడ వేసుకొని మనకి ఏదైనా ఈ వాల్యూ వీటి మీద డెప్రిసియేషన్ కనుక అడిగితే ఆ డెప్రిసియేషన్ అనేది మనం ఒకవేళ అడ్జస్ట్మెంట్స్లో అది ఇస్తే ఆ డెప్రిసియేషన్ అనేది P&L అకౌంట్లో మనం నోట్ నెంబర్ 6లో వేసుకుంటాము. ఆ తర్వాత సెకండ్ టైం వచ్చేసరికి ఆ డెప్రిసియేషన్ వాల్యూని ఇక్కడ వేసుకుంటాం. కన్సర్న్డ్ అసెట్ అంటే సంబంధిత ఆస్తిలో నుంచి దాన్ని లెస్ చేసుకొని ఇక్కడ వేసుకొని అవుటర్ కాలంలో వేసుకోవాలి. ఇంటాంజిబుల్ అసెట్స్, సో విచ్ కెనాట్ బి సీన్ బై us, అంటే వీటిని మనం చూడలేము, వాటిని మనం వీటిని గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, బ్రాండ్స్, అదర్స్. సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఇక్కడ వేసుకోవాలి. ఒకవేళ ప్రాబ్లంలో ఇచ్చినట్లయితే ఇంటాంజిబుల్ అసెట్స్లో వేసుకోవాలి. వన్ మోర్ ఇస్ దేర్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవన్నీ వచ్చేసరికి నాన్ కరెంట్ అసెట్స్ అవుతాయి, టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. సో నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, సో మన ఇవి చూసినట్లయితే వీటిలో నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రాపర్టీ, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ పెట్టుబడులు అంటే ప్రభుత్వ సెక్యూరిటీలో పెట్టుబడులు, ఆస్తిలో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు, డిబెంచర్స్ అండ్ బాండ్స్లో పెట్టుబడులు, ఈక్విటీ అండ్ ప్రిఫరెన్షియల్ షేర్స్లో ఏదైనా పెట్టుబడులు, అదర్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ యొక్క ప్రస్తుత పెట్టుబడులు అంటే ఇక్కడ మనకి వీటిని ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ వేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి లాంగ్ టర్మ్ లోన్స్, దీర్ఘకాలిక రుణాలు మరియు అడ్వాన్సులు, అవి మనకి ఏదైనా ఉన్నట్లయితే క్యాపిటల్ అడ్వాన్సెస్, సెక్యూరిటీ డిపాజిట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రిలేటెడ్ టు అదర్ పార్టీస్, ఇవన్నీ కూడా ఈ యొక్క షెడ్యూల్లో ఈ యొక్క నోట్లో వేసుకోవాలి. ఇన్వెంటరీ వచ్చేసరికి క్లోజింగ్ స్టాక్, అంటే మనకి ఇక్కడ ఇన్వెంటరీ దగ్గర నుంచి మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే కరెంట్ అసెట్స్ స్టార్ట్ అవుతాయి. ఒకసారి మనం అది చూసినట్లయితే ఇదిగోండి కరెంట్ అసెట్స్ స్టార్ట్ అవుతాయి, కాబట్టి అది మనం వేసుకోవాలి. అక్కడ ఇన్వెంటరీ అనేది క్లోజింగ్ స్టాక్కి సంబంధించి, క్లోజింగ్ స్టాక్ ఇంకొక పేరు ఇన్వెంటరీ, కాబట్టి అది అమౌంట్ ఇక్కడ వేసుకోవాలి. ట్రేడ్ రిసీవబుల్స్ అంటే సండీ డేటాస్, దీంట్లో నుంచి ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్, సంశయాత్మక బాకీలు, రాని బాకీలు, డేటాస్ మీద డిస్కౌంట్, ఇవి ఏదైనా ప్రొవిజన్స్ ఉంటే అవి లెస్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెన్స్, క్యాష్ సంబంధిత ఐటమ్స్ ఏవైనా క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ ఏదైనా ఉంటే ఇక్కడ వేసుకోవాలి. అట్లనే కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రస్తుత పెట్టుబడులు, ఇవి కూడా మనకి పెట్టుబడులు ఏ రూపాల్లో ఉన్నాయో తీసుకొని కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక అది ఇక్కడ మనం వేసుకోవాలి. అట్లానే షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇదే లాస్ట్ వన్. దీంట్లో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ముందుగా పే చేసినటువంటి ఇన్సూరెన్స్, అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్, సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ అంటే కన్సిడర్డ్ గుడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్ అని చెప్పుంటాయి. సో అంటే మనకి మంచి బాకీలు, సో ఆ విధంగా ఏదైనా ఉన్నట్లయితే వాటి మీద ఉన్నటువంటి వాల్యూస్ని ఇక్కడ మీరు పోస్ట్ చేసుకోవాలి. అదర్స్ రిలేటెడ్ టు షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్ షీట్ని ఈ యొక్క నోట్లతో సహా తయారు చేసుకోవాలి. సో నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే మీరు నేర్చుకునేది థర్డ్ మోడల్, దట్ ఈస్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ విత్ అడ్జస్ట్మెంట్స్. ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ విత్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ వేస్తూ నోట్లు తయారు చేసుకుంటూ మనం ప్రాబ్లం చేయాలి. ఓకే స్టూడెంట్స్, సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్మేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఇన్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా మీకు క్లారిటీ అవ్వకపోతే సో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.